నేను చంద్రశేఖర్తో కూడా మాట్లాడతాను. చంద్రశేఖర్, మీ ఏరియాలో ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్? గుడ్ మార్నింగ్ నందు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 గ్రామ పంచాయతీలకి రెండవ విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనిలో 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికై 394 పైన ఎన్నికలు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా అంటే 7 గంటలకి ఖచ్చితంగా ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ కొరకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తిగా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఓటు కీలకమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ కి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే మొదటి విడత ఈ నెల 11న జరిగింది. ఈ రోజు రెండవ విడత జరుగుతుంది. దాదాపు 7 లక్షల పైచిలుక ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఈ మహాత్మానగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సెంటర్ లో ఉన్నాం, పోలింగ్ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ 4 అభ్యర్థులు బరిలో దిగారు. దీనికి సంబంధించి ఉల్లంగుల ఏకానందం రింగు గుర్తుతోని, పొన్నాల సంపత్ కత్తెర గుర్తు, బైరి చంద్రమౌళి బ్యాట్, అలాగే రామడుగు సంపత్ కుమార్ బాల్, ఫుట్బాల్. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే చాలా ప్రచారం అయితే హోరహోరీగా చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనిలో భాగంగా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా అందుబాటులోకి ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ముందస్తు శిక్షణ నేపథ్యము గతంలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే పోలింగ్ సమయంలో అలాగే పోలింగ్ తర్వాత సైతం మనకి ఉమ్మడి జిల్లాలో చెదురుముదురు ఘటనలు జరిగాయి. వేములవాడ ప్రాంతానికి వచ్చేసరికి ఒక కత్తిపోట్ల సంఘటన జరిగింది. అలాగే మనకి రెండవ విడత పోలింగ్ కు ముందే ఒక సర్పంచ్ అభ్యర్థిని శంకరపట్నం మండలం ములంగూరులో కళ్ళల్లో కారం పొడి చల్లి దాడి చేసినటువంటి ఘటన. ఈ 2-3 ఘటనల నేపథ్యంలో వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేయడం జరిగింది. సహజంగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా 75 నుంచి 85% మినిమం పర్సెంటేజ్, పోలింగ్ పర్సెంటేజ్ ఉండేలా చూస్తున్నారు. మనకి చూస్తున్నాము ఒక వృద్ధులు వాళ్ళు ఎవరైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలనేటువంటి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్కి వచ్చారు, సెంటర్కి వచ్చారు. దీనిలో భాగంగా సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం నందు. దీనిలో భాగంగా ఖచ్చితంగా పిల్లలు అలాగే వృద్ధులు వీళ్ళ తేడా లేకుండా మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం అనేటువంటి కోణంలో అయితే వీరందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏ గ్రామానికి సంబంధించి 2500 ఓట్లు ఉన్నాయి, 10 వార్డులు ఉన్నాయి. దీనిలో హురాహురిగా అంటే ప్రతి పల్లె ఒక తారాస్థాయికి పోరు అనేది, పల్లె పోరు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గెలిచే దిశగా వెళ్ళాలి అని చెప్పి పావులు కలిపారు. అధికార పార్టీ అండదండలు కొందరికి, అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ మరికొందరు బరిలో దిగారు. అలాగే ఈ పార్టీలకి సంబంధం లేదు, అయినప్పటికీ ఆ పార్టీ యొక్క లీడర్లు, అగ్రనాయకులందరూ కూడా వారు తమ అభ్యర్థి గెలవాలి, తమ కార్యకర్త గెలిస్తేనే రాబోయే కాలంలో తమకు అండదండలు అందిస్తారు అనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకొచ్చినటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంది, చురుకుగా వస్తున్నారా పోలింగ్ ఓటు ఎక్కువ వేయడానికి? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సార్. మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉన్నట్లా ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్నారు. అంటే వార్డు మెంబర్ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చిందా సర్పంచ్ లెక్కనే? అందరికీ ప్రాధాన్యత ఉంటుంది సార్. వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఏదైనా కూడా అభివృద్ధిలో భాగంగా కంపల్సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు ఉన్న వారు అందరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే వార్డు మెంబర్ గా గెలిస్తే ఉప సర్పంచ్ కావచ్చు అనే ఉద్దేశం? వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు ఉప సర్పంచ్ కావాలని ఉంటది కదా. ఓకే, ఓటు వేసిండ్రు? ఎట్లా ఉంది మీ దగ్గర పరిస్థితి ఏంటి? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలా మంది ఆసక్తిగా వస్తున్నారు ఓటు హక్కు. వస్తారు ఖచ్చితంగా, ఓటు హక్కు వినియోగించుకోవాలి కదండి. ఓకే, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. అమ్మా ఎన్నోసారి ఓటేస్తున్నారు మీరు? సెకండ్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సెకండ్ టైం. అమ్మా మీకు ఎంత వయసు ఉంటుంది? మీ పేరేంటి? 60 ఏళ్ళు. ఓకే, చలిని సైతం లెక్క చేయకుండా చాలా ఆసక్తిగా వచ్చింది.
తెల్ల బ్యాలెట్ పేపర్ అనేది వార్డు మెంబర్లకు సంబంధించి కేటాయించడం జరిగింది. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ అనేది సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి కేటాయించడం జరిగింది. 18 రకాల గుర్తులు ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. దానిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది మ్యాండేటరీ. దీనిలో భాగంగానే వారంతా కూడా తమకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే నందు 7 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 1 గంట సేపు టైము లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. కౌంటింగ్ ప్రాసెస్ దానిలో ముందుగా వార్డు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల యొక్క ఓట్లను బ్యాలెట్ సంబంధించి 25 లాగా కట్టలు కడతారు. ఆ కట్టిన తర్వాత వాటికి సంబంధించి కౌంటింగ్ చేస్తారు. ఆ కౌంటింగ్ తర్వాత గెలిచిన వార్డు మెంబర్ అంతా కూడా అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా కూడా జరిగేసరికి 6 గంటల నుంచి మొదలు పెడితే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొన్న ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం 11-12 గంటల వరకు కూడా ఆ కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు నందు.